వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి మర్కూక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ప్రస్తుతం వరి నాటు వేసినటువంటి ఏదైతే మనకు భూమి కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చుట్టూ కూడా మనకు బౌండరీ అయితే కనిపిస్తుందో ఇదే మొత్తం మనకు 1 ఎకరా మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీవ్ రహదారి అనేది 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే రాబోతున్నటువంటి త్రిపులార్ అనేది 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే గజ్జూర్ అనేది 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి జేబీఎస్ అనేది 45 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే కొండపోచమ్మ రిజర్వాయర్కి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో అట్లాగే గౌరారం రాజీవ్ రహదారికి దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈ ల్యాండ్లో మనకు ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ప్రజెంట్ కూడా దీంట్లో మనకు వరి అయితే నాటు వేయడం అయితే జరిగింది. అగ్రికల్చర్ పర్పస్లో కూడా మంచి యూస్ఫుల్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చూడొచ్చు మనము స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్, అట్లాగే మెయిన్ రోడ్కి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్.